కాంగ్రెస్ వేట బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సెర్చింగ్. భువనగిరి మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పాపులారిటీ గెలిచే నేతల కోసం వెతుకులాట. ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి, చేరికల తర్వాత టికెట్ల కేటాయింపు అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇంకా వేటలోనే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికీ టికెట్లు అనౌన్స్ చేయకపోవడంతో బలమైన వ్యక్తులు కూడా ఈరోజు బలహీనంగా కనబడే అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీజేపీ 9 సీట్లు ప్రకటించి దూసుకుపోతా ఉంది ప్రచారంలో. అదేవిధంగా రేపు మాపో రెండో లిస్టు పూర్తి స్థాయి లిస్టు కూడా ప్రకటించే అవకాశం కనబడుతూ ఉంది. సో ఎటు చూసినా కానీ ఈరోజు పెద్ద ఎత్తున వీళ్ళకైతే ఈరోజు చాలా కాంగ్రెస్కి అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉండే అవకాశం కనబడుతూ ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే అవసరం లేదు, వాళ్ళు 1 or none అంతే, అంతకుమించి ఒక సీటు కూడా ఎక్కువ రాదు వాళ్ళకి. సో దానిలో భాగంగానే మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక డీసెంట్ సీట్లు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఈరోజు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం భువనగిరిలో ఎవరున్నారో. ఆ భువనగిరి సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున కోమటిరెడ్డి బ్రదర్స్ వారి కుటుంబ సభ్యుల్ని నిలబెట్టాలని భావిస్తున్నారట. పీసీసీ నేతల్లో కొందరు చామల కిరణ్ రెడ్డి ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ఏఐసీసీ ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ తరఫున అక్కడి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ బూరనరసింహ గౌడ్ పోటీ చేస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో ఆ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన స్వల్ప తేడాతో కాంగ్రెస్ చెందిన కోమటిరెడ్డి వెంకరెడ్డి చేతిలో ఓడిపోయారు. భువనగిరిలో ఒక జనగాం తప్ప మిగతా అన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ చేతిలో ఉన్నాడు. వాస్తవంగా మల్కాజ్గిరిలో ఎవరున్నారు అక్కడ స్థానానికి రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. సీఎంగా బాధ్యత తీసుకోవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానం నిలబెట్టుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. అక్కడ నుంచి బీజేపీ తరఫున ఈటలందరూ పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ సెగ్మెంట్లో బలం లేనందువల్ల కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు మాక్సిమం స్థాయిలో కష్టపడక తప్పదు. కానీ అర్బన్ ఓటర్లు బీజేపీ మొగ్గు చూపుతున్నారన్న సాధారణ అభిప్రాయంతో కాంగ్రెస్ ఒకంత అదనపు జాగ్రత్త తీసుకున్నది. బలమైన అభ్యర్థుల కోసం వేట అంట. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడు, కిచ్చన్ గారు లక్ష్మారెడ్డి ఉన్నాడు. అదేవిధంగా చాలామంది కూడా ట్రై చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చ. బీజేపీని ధీటుగా ఎదుర్కొనే ఇద్దరు నేతలతో కాంగ్రెస్ లీడర్లు ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. వారిని ఈ 2 సెగ్మెంట్ల నుంచి బరిలోకి దించాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానున్నది. సెకండ్ లిస్టు ప్రకటించడానికి ముందు రేవంత్ రెడ్డితో ఏఐసీ లీడర్లు చర్చలు జరిపి ఖరారు చేయనున్నారంటూ ఒకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే చాలా పెద్ద కసరత్తు జరుగుతున్నప్పుడు కూడా ఇంకా ఒక కొలిక్కి రాలేదని స్పష్టంగా మనకు తెలుస్తూ ఉంది.